ప్రైజ్ ది లార్డ్. మెల్లని స్వరం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా శుభములు దీవెనలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుడు మనతో ఈరోజు మాట్లాడనై ఉన్నాడు. ఆయన మీ ఇంటిలోనికి మీ యొక్క జీవితంలోనికి ఒక వాక్కును ఆయన పంపించబోతున్నాడు. ఆయన అద్భుతమైన కార్యములు మీ జీవితంలో చేయాలని ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం నీ యొక్క జీవితంలో ఆ దేవుని యొక్క వాక్కు నీ జీవితంలో అద్భుతమైన కార్యములు చేయాలని దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ ఇంట్లో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను అంటున్నాడు. అంటే అనేకమైన కోరికలు మనం కోరుకుంటాం, కానీ కొన్ని కోరికలు మనము నెరవేర్చుకోలేకపోతాం. మన బలము, మన శక్తి, మన జ్ఞానం, మనకున్న సంపద, మనకున్న సమస్తముతో అది సాధ్యము కాకపోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నీ ఆలోచన యావత్తును నేను స్థిరపరుస్తాను, నీ యొక్క కార్యములన్నిటినీ కూడా నేను సఫలపరుస్తాను అంటున్నాడు. నీ శక్తితో కాదు, నీ జ్ఞానంతో కాదు, ఈ రోజు వరకు నువ్వేది చేయలేకపోతున్నావో ఆయన అంటున్నాడు, నీ ఆలోచన యావత్తు కూడా నేను సఫలపరుస్తాను అంటున్నాడు. నీ కోరిక, రకరకాల కోరికలు ఉంటాయి. ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, మంచి ఒక ఉద్యోగం కావాలి, ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, చదువుకున్న బిడ్డలకు మంచి ఉన్నతమైన చదువులు నేను చదువుకోవాలి, ఒక ఉన్నత స్థాయిలో ఎక్కాలి. రకరకాలుగా మన బిడ్డల్ని కూడా మనకంటే ఒక ఉన్నతమైన స్థాయిలో మనం చదివించాలి, మంచి ఒక జీవితం వారికి ఇవ్వాలని రకరకములైన ఆలోచనలు నీ జీవితంలో ఉండొచ్చు. వాటన్నిటిని కూడా మనము సఫలపరచలేకపోతున్నామేమో, మనం చేయలేకపోతున్నామేమో. దేవుడు ఈరోజు మీతో ఏం మాట్లాడుతున్నాడంటే, నేను నీ ఆలోచన యావత్తును సఫలపరచబోతున్నాను. నీ కోరికను సిద్ధింప అంటే స్థిరపరిచి వాటిని ఆ కార్యములు జరుగునట్లుగా ఆయన నీకు బలమై ఉండి కార్యములు చేయబోతున్నాడు. కనుక ఈరోజు వరకు నువ్వేది చేయలేకపోయావో అది ప్రభు నీతో ఉండి చేస్తానని మాట్లాడుతున్నాడు. అందుకని దేవుని వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు ప్రభువా, నీ బిడ్డలతో నువ్వు ఒక చక్కటి వాగ్దానం చేసావు. నీ యొక్క మెల్లని స్వరంలో నుంచి నీ బిడ్డలతో మాట్లాడావు ప్రభువా. వారి జీవితంలో ఇప్పటి వరకు వారి ఆలోచనలు, వారి యొక్క ప్రభువా పనులు, వారి యొక్క ఏది వారు చేయలేకపోయారో అది వారు చెయ్యునట్లుగా ప్రభువా నీ వాగ్దానం వారికి పంపించావు ప్రభువా. వారి యొక్క జీవితాల్లో అద్భుతమైన కార్యములు నీ బిడ్డల జీవితంలో జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. వారి యొక్క కుటుంబ జీవితం, వారి యొక్క పిల్లల స్టడీ, వారి ఉద్యోగము, వారి వ్యాపారము, వారి కలిగిన సమస్తము కూడా ప్రభువా ఇదిగో నీ కృపలో అయ్యా తండ్రి ఉన్నతమైన స్థాయిలో నీ బిడ్డలు ఉందురుగాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా రక్షణ లేని వారికి రక్షణ ప్రభువా, ఇదిగో తండ్రి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వివాహాలు కావాలనుకున్న వారికి వివాహాలు ప్రభువా, ఇదిగో ఏ విషయంలో వెనుకబడి ఉన్నారో అయ్యా నీ ప్రజలు దీవెన పొందినట్లుగా మీరు సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్నవారిని అయ్యా మీరు స్వస్థపరచండి ప్రభువా, నీ కృప చూపించండి. హాస్పిటల్లో వెంటిలేషన్లో ఉన్నవారిని దర్శించండి, నీ స్వరం వారికి వినిపించమని ప్రార్థిస్తున్నాం. స్వస్థత, విడుదల నీ ప్రజలకు కావాలని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. అద్భుతమైన కార్యములు జరిగించండి ప్రభువా. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీ కృప ఈరోజు నీ బిడ్డల మీద అత్యధికము కావాలని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే పెళ్లి రోజు, ఎవరైతే అయ్యా తండ్రి పుట్టినరోజు జరుపుకుంటున్నారో ఆ బిడ్డల మీద శుభములు, దీవెనలు పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యము, క్షేమము, సమాధానం వారిని వెంబడించునుగాకని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయంలో నీ బిడ్డలు ఘనత కలిగిన స్థితిలో ఉందురుగాకని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.